ఈరోజు దినపత్రికలోని ప్రధానమైన వార్తలపైన విశ్లేషణలో పాల్గొంటున్నారు నిమ్మగడ్డ సీతారత్నకుమారి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఇక లక్ష్మీనారాయణ గారు, సీనియర్ అనలిస్ట్, బెల్లయ్య నాయక్ గారు, టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మందా జగన్నాథం గారు, మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, గౌతమ్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనకు విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. హోదా కోసం పార్లమెంటులో తమ గళం వినిపిస్తామని వైఎస్ఆర్సీపీ ఎంపీలు చెబుతున్నారు. నిన్న అఖిలపక్ష భేటీకి కూడా హాజరయ్యారు. మరోవైపు హోదా అనేది ముగిసిన అధ్యాయం, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెబుతోంది. దానికి చట్టబద్ధత తీసుకొచ్చేలా కృషి చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీలకు సూచించారు. సామరస్యంగా ఉంటేనే దాన్ని సాధించుకోవాలని కూడా ఆయన ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు కేంద్ర మంత్రి సుజనా చౌదరి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హోదా అన్నది కొండ మీద కోతి కాదు, వైఎస్ఆర్సీపీ అడగగానే తీసుకురావడానికి, వైఎస్ఆర్సీపీ అడిగితే కొండ మీద కోతిని మేము తీసుకురావాలా అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందా అంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. పనిలో పనిగా పవన్ కళ్యాణ్ పైన కూడా ఆయన ఘాటుగా విమర్శలు చేసినటువంటి పరిస్థితి. లక్ష్మీనారాయణ గారు, పార్లమెంటు సమావేశాల్లో ఒకవైపు వైఎస్ఆర్సీపీ ఏమో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని చెబుతోంది. అదే సమయంలో ప్రత్యేక ప్యాకేజీ వస్తే చాలు, దానికి చట్టబద్ధత కల్పించండి మాకు అని పోరాటం చేయాలి, కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించాలి, కానీ సామరస్యంగానే వెళ్లాలని నిన్న ముఖ్యమంత్రి తన ఎంపీలకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. ఇదే సమయంలో నిన్న ఇద్దరు ఎంపీలు చేసినటువంటి వ్యాఖ్యలు, చట్టంలోని ప్యాకేజీ ఆమోదాన్ని మేము కోరుతున్నాం అని సీఎం రమేష్ గారు అన్నారు. మరోవైపు సుజనా చౌదరి గారు 15 రోజుల్లో కేంద్ర మంత్రివర్గం ఆమోదంతో ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత తీసుకొస్తామంటున్నారు. మనం హోదా విషయాన్ని పక్కన పెడదాం. ఈ చట్టబద్ధత ప్యాకేజ్ అంటున్నారు, చట్టంలో ఉన్నదానినే చట్టబద్ధత చేసి ప్యాకేజీ రూపంలో తీసుకొస్తారా? ఒకవేళ చట్టంలో ఉన్నదాన్ని తీసుకురావడానికి చట్టబద్ధత అవసరమా? కేంద్ర ప్రభుత్వంతో తగాదా పెట్టుకోమని, వైరుధ్యాలు సృష్టించుకోమని, గిల్లి గజ్జాలు పెట్టుకోమని ఎవరు చెప్పరు. విభజన తర్వాత ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలని, ఇతర హామీలని వీలైనంత త్వరితగతిన అమలు చేయించుకోవడం ద్వారా ఇతర రాష్ట్రాలతో సరిసమానంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఎదగడానికి ఆర్థికంగా పట్టుదలతో చిత్తశుద్ధితో కృషి చేయమని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ పూర్వరంగంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కానీ పాలక పక్షాలు కానీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రత్యేక తరగతి హోదా ముగిసినటువంటి అధ్యాయం అనేటువంటి మాట వాడడం తీవ్ర అభ్యంతరకరం, అసంబద్ధమైనటువంటిది. విభజన సందర్భంలో చట్టసభలో ఇచ్చినటువంటి ఒక వాగ్దానానికే విలువ లేకపోతే చట్టసభల యొక్క విశ్వసనీయతే దాన్ని దెబ్బకొట్టినట్టు అవుతుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే అటువంటి చర్యలు జరగకూడదు. కానీ మార్చి తర్వాత 11 రాష్ట్రాలకు ఉన్నటువంటి హోదానే తొలగించబోతున్నారు. లేని హోదా కోసం ఎందుకు పట్టుబట్టడం అనేది ఇక్కడ తొలగించబోతున్నారనేటువంటిది పక్కన పెడదాం. తొలగించబోతున్నారు, తొలగించలేదు. నెంబర్ 1. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడో ఇచ్చుండాల్సింది మాట. అది 5 సంవత్సరాలు అన్నారు, అప్పుడే ఇచ్చుంటే 2.5 సంవత్సరాలు అయిపోయినట్టే కదా. ఇంకొక 2.5 సంవత్సరాలే కదా. తొలగిస్తారో లేదో తెలియదు. తొలగించినప్పుడు కూడా వాటికి వేరే ప్రత్యామ్నాయాలు కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉన్నది, చెయ్యాలి. 14వ ఆర్థిక సంఘం చెప్పిన దాని ప్రకారం వాళ్ళను ప్రత్యేక తరగతి హోదా అనుభవిస్తున్నటువంటి రాష్ట్రాలని ప్రత్యేక దృష్టితో చూడాలని చెప్పింది. గాలికి వదిలేయమని 14వ ఆర్థిక సంఘం కూడా చెప్పాల. అంటే ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు జరుగుతాయి. ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు దీనికి కూడా వర్తింపజేసి ఉండొచ్చు, ఒకవేళ వాటికి అదే పదజాలం కాకపోయినప్పటికీ. సరే, అది రాజ్యాంగబద్ధంగా రాజ్యసభలో గురుతర బాధ్యతతో ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి హామీకి గతి లేకపోతే ప్రజాస్వామ్యానికి విలువ ఏంటనేది ప్రధానమైంది. ఆంధ్రప్రదేశ్కి ఎంత మేలు జరుగుతుంది, ప్రయోజనం జరుగుతుంది అనేటువంటిది పక్కన పెట్టాలి. నెంబర్ 1. దాన్ని ఇప్పుడు అపహాస్యం చేసేటువంటి పద్ధతుల్లో వ్యాఖ్యానాలు చేయకూడదు. బాధ్యత కలిగినటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ ఎవరైనా సరే కొండ మీద కోతి ఉండి తీసుకొచ్చిస్తామా? ఏం మాటలు ఇవి? ఇవన్నీ కూడా ఏడాది క్రితం వీళ్ళు చెప్పారా? 2 ఏళ్ల క్రితం చెప్పారా? అప్పుడేం మాట్లాడారు? మేము వేరే ప్రయోజనాలను, ఆర్థిక ప్రయోజనాలను రాబట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఈ ప్రత్యేక తరగతి హోదా కోసం మేము దెబ్బలాడుతూనే ఉంటాం, ఒత్తిడి తీసుకొస్తూనే ఉంటాం అని చెప్పారు. శాసనసభలో 2 సార్లు ఏకగ్రీవ తీర్మానం కూడా జరిగింది. అంటే వీటన్నింటికేం విలువ లేదా? అంటే కాలానుగుణంగా మారిపోతూ ఉండడం అనేటువంటి నైజం
ప్రజలు అభినందించరు ఒకటి. ఇక రెండవది ప్రత్యేక ప్యాకేజీ అని అంటున్నారు. అవును. ఈ ప్రత్యేక ప్యాకేజీ అనేటువంటి దానికి అర్థమే లేదు. నిన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా అన్నారు, అది ప్యాకేజీ అని మేము అనలేదు, మేము ఒక ప్రకటన ఆర్థిక శాఖ మంత్రి చేశాడని. ఆ ప్రకటన పట్టుకొని మనం ప్యాకేజీ అని అందులో చట్టంలో ఉన్నటువంటి అంశాలను కూడా తీసుకొచ్చి పోలవరమో లేకపోతే ఇంకోటో దీంట్లో పెట్టి ఇది ప్యాకేజీ అనడంలో మంత్రి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన రోజు కూడా ఏమీ లేదు, అది ఉసురు అనిపించింది. అందులో అయితే ఏమీ లేదు, ఏం చేస్తారు, ఎట్లా ఉండబోతుంది, ఏ రకంగా ఆదుకుంటారు, ఎన్ని నిధులు ఇస్తారు, అందులో కూడా ఏం కనపడలేదు. ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు తప్ప సుజనా చౌదరి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు కానీ, అరుణ్ జైట్లీ గారు కానీ ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొని ప్రకటించినటువంటి వాళ్ళు, లేదా ప్రధానమంత్రి అందరికీ మించినటువంటి పెద్ద మనిషి, వీళ్ళు ఎవరన్నా వీళ్ళ నోటికుండా ప్రత్యేక ప్యాకేజీ అనేటువంటి మాట ఈ ఏడాదిన్నర కాలంలో ఏడాదిలో విన్నామా? దాన్ని ఈరోజు 15వ తారీఖు లోపు అంటున్నారు. ప్రకటన చేసి ఎన్ని రోజులైంది? కేంద్ర మంత్రివర్గంలో ఎందుకు చర్చ పెట్టలేదు? దాని ఏందో నిర్దిష్టంగా 1, 2, 3, 4 అని దాన్ని ప్రకటన చేయించుండొచ్చు కదా. ఇవాళ పోలవరానికి ప్రత్యేక ప్యాకేజీతో ముడిపెట్టడం ఏంటి? అది విభజన చట్టంలో ఉన్నటువంటి అంశమే కదా. జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణాన్ని చేయమని అందులో ఉన్నది కదా. ఇతర కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో వచ్చేటువంటి సంస్థలన్నీ కూడా, విద్యా సంస్థలు కావచ్చు, ఇంకోటి అన్నీ కూడా చట్టంలో ఉన్నాయి కదా. అసలు చట్టంలో ఉన్నటువంటి కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది? ఓడల రేవు ఏమైంది కొత్తది? లేకపోతే రైల్వే జోన్ ఏమైంది? చట్టంలో ఉన్నటువంటి వాటికే గతి లేనటువంటి పరిస్థితి ఉంటే మేమేదో ప్రత్యేక ప్యాకేజీ ఇందులో ఉన్నదాన్ని చెప్పడం ఏంటి? ఈరోజు ఒకటి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ సంబంధించినట్టు నిర్దిష్ట హామీని ఇవ్వడం జరిగింది. ప్రత్యేక తరగతి హోదా ఇచ్చినా ఆ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులో 90%, 100% తెచ్చుకునే వాటికి కేంద్ర ప్రభుత్వం భరించాలి. అది కూడా అది అటకెక్కించారు కాబట్టి దీన్ని ప్రత్యేకంగా ప్రస్తావన చేశారు. ఇవాళ కేంద్ర ప్రాయోజక పథకాలని ఉన్నటువంటి వాటి సంఖ్య తగ్గించేసి వాటి కోటాను కూడా ఇచ్చే వాటాలని 70-30 ఉన్నదాన్ని 60-40 చేసేసి, లేకపోతే సంఖ్యను కొన్ని కుదించి రాష్ట్రాల మీద వేసేసి కొన్ని రద్దు చేసి, లేకపోతే 32 నుంచి 42% వాటాల పన్ను పెంచేసాం కాబట్టి మేము ఇవన్నీ కూడా మార్పులు తీసుకొస్తున్నాం రకరకాల మాటలు చెప్పేటువంటి పద్ధతుల్లో ఒకటి మాత్రం వాస్తవం, ప్రత్యేక తరగతి హోదా వల్ల వినగూడేటువంటి ప్రయోజనాల్ని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేసింది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసింది. రేపు ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్లో ప్రణాళికేతర అనేటువంటి విభజన లేకుండా చేసింది. ప్రణాళిక బడ్జెట్లో లేకపోతే 30% అనేటువంటిది ఎక్కడి నుంచి కేటాయిస్తారు? ఇవన్నీ కూడా ప్రత్యేక తరగతి హోదా కాన్సెప్ట్ని నిర్వీర్యం చేసేటువంటి వైపున కేంద్ర ప్రభుత్వం వెళుతున్నది. ముగిసిన అధ్యాయం అని చెప్తున్నారు. ముగిసిన అధ్యాయమో లేకపోతే రద్దయిపోయిన 500,000 రూపాయల నోటో దాన్ని పక్కన పెడదాం, ఆ రకమైన వ్యాఖ్యలు అయితే వినిపిస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రానికి తెలిసినప్పుడు ఇచ్చేటటువంటి ప్యాకేజ్, దానికి ప్రత్యామ్నాయం అని ప్రతిసారి చెప్తూ వస్తున్నారు. హోదాకి ప్రత్యామ్నాయంగా ప్యాకేజ్ తీసుకొస్తున్నాం, హోదా వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయో ప్యాకేజ్లో అదే లాభాలు ఉంటాయని. ఇచ్చేటువంటి ప్యాకేజీ ఏమి ఇస్తున్నారు, ఏమి ఇవ్వబోతున్నారు, ఎందుకు దీనిపైన కూడా క్లారిటీ ఇవ్వలేదు? మరో 15 రోజుల్లో దీనికి క్లారిటీ వస్తుందా? సుజనా చౌదరి గారు 15 రోజుల్లో ఒక చట్టబద్ధత వస్తుంది అంటున్నారు. చట్టంలో ఉన్నదాన్ని తీసుకుని వచ్చి దానికే చట్టబద్ధత తీసుకుని వచ్చి అదే చెప్తారా, లేకపోతే ప్రత్యేకంగా ఏపీకి ఏదైనా ప్యాకేజీని ప్రకటిస్తారా? ఏం చేయబోతున్నారు? ఎందుకు ఈ గందరగోళం? ఇక్కడ గందరగోళం అనేది కాదండి, మంత్రి గారి యొక్క ఉద్దేశం మేబీ రేపు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఈ ప్రత్యేక ప్యాకేజ్ కింద ఏమి ప్రకటిస్తారనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం. అందులో ప్రధానంగా అభివృద్ధి కార్యక్రమాలు, రాజధాని నిర్మాణానికి ఎంత ఫండ్స్ కేటాయిస్తారు అంటే, మనకి ఫస్ట్ నుంచి కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే ప్రత్యేక హోదా వదిలేస్తే దానితో సరిసమానంగా సమ్టైమ్స్ అరుణ్ జైట్లీ రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలనే చట్టంలో ఉంది. రాజధాని నిర్మాణాన్ని కూడా కేంద్రమే చూసుకోవాలి, దాన్ని చూసుకోవాల్సింది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఆ నిధులనే తీసుకొస్తున్నారా, లేకపోతే ప్రత్యేకంగా ఏమైనా తీసుకొస్తున్నారా? అదే నేను అనేది అదే ఏంటంటే, ఇప్పుడు ఇంకా ఏదైతే ప్రామిస్ చేశారో మేము అది ఇవ్వము, దానికి సమానంగా వీలైతే ఇంకా కొంచెం దానికన్నా ఎక్కువ బెనిఫిట్స్ వచ్చే విధంగా మేము సపోర్ట్ చేస్తాము వెనుకబడిన ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. అయితే ఇక్కడ అనేది ఏంటంటే, మంత్రి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, రేపు బడ్జెట్లో ఏవైతే రాజధాని నిర్మాణానికి ఎంత ఇస్తారు ఈ ఇయర్లో అంటే 17-18కి, పోలవరం ప్రాజెక్ట్స్కి ఎంత ఇస్తారు, వెనుకబడిన జిల్లాలకు ఎంత ఇస్తారు, ఈ క్యారిడార్ ఏదైతే ఉందో 900+ కిలోమీటర్ల దూరం సముద్ర తీరం ఏదైతే ఉందో దాని డెవలప్మెంట్కి, ఓడరేవులకి, ఈ మొత్తం రహదారులకి
విజయవాడ, తిరుపతి, గుంటూరు కనెక్టివిటీ ఇవన్నీ అంటే మొత్తం అభివృద్ధి కార్యక్రమాలకి ఈ ఎయిమ్స్, విశ్వవిద్యాలయాలు, వైద్య రంగాలు మొత్తం ఎంటైర్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ చేయడానికి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు నిధుల్లో ఒకటి ఈ year రాష్ట్ర లో- విభజన జరిగిన తరువాత చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలను నెరవేర్చే నిధులు అన్నమాట. ఈ రెండింటినీ కలిపి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? రెండింటినీ కలిపి అవే ఇస్తున్నారా లేకపోతే ప్రత్యేకంగా ఏమైనా ఆంధ్రప్రదేశ్ ను చూస్తున్నారా? దీనికి క్లారిటీ రావట్లేదు. మీరు ఆ రోజున ఏదైతే ఈ మీరు చూడండి కేంద్ర కేబినెట్ సమావేశాలు లాస్ట్ టైం జరిగినప్పుడు ఎప్పుడైతే ఇక నుంచి ప్రత్యేక హోదా అనేది ఇండియాలో ఉండదు, అది ముగిసిన అధ్యాయము. రేపు ఏవైతే ఇచ్చినటువంటి కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నిటికీ రేపు మార్చ్ 2017తో క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత ఎవరికి ఇచ్చే ఉద్దేశం లేదు. కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్స్కి ఏదైతే వెనుకబడి ఏది ఆర్థిక లోటుతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలని డెవలప్ చేయడానికి మేము ప్రత్యేక దృష్టిని దాని మీద సారిస్తాము, దానికి ప్రత్యేకమైన నిధులను ఇస్తాము, ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది అని ఖచ్చితంగా క్లారిటీగా అరుణ్ జైట్లీ గారు చెప్పడం జరిగింది. ఆ ప్రాసెస్లో భాగంగా 17-18కి అంటే ఇప్పుడు మోడీ గారి బడ్జెట్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ టైం లాస్ట్ టైం ఏమో వ్యవసాయం ప్రధానంగా బడ్జెట్, నెక్స్ట్ ఏమో ఇప్పుడు మధ్యతరగతికి బేస్ చేసుకుని బడ్జెట్, ఇట్లా క్లారిటీగా విభజించి చెప్తున్నారు. ఇవి అన్నీ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్కి ఏవైతే ఇప్పుడు చెప్పారో వాటిలో ఎంత ఫండ్స్ ఎలొకేట్ చేస్తున్నారు, సి ఆల్ మొత్తం ఎంటైర్ ఫండ్స్ క్లారిటీ ఉందా ఈ అంశంలో? ఎంత డెఫినెట్ గా మా మంత్రులు బడ్జెట్ పక్కన పెడదామండి. ప్రత్యేక ప్యాకేజీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక క్లారిటీ అయితే ఈ రోజు వరకు కనిపించట్లేదు. బడ్జెట్ ని విషయం పక్కన పెడితే ప్యాకేజీ రూపంలో ఏదైతే ఇస్తానన్నారో దానికి చట్టబద్ధత తీసుకొస్తామని నిన్న ఎంపీ అంటే మన సీఎం రమేష్ గారు అంటున్నారు. అది కాదండి, మాట్లాడేటప్పుడు మాట విలేకరులు అడిగారు, దాన్ని ఆల్రెడీ చట్టంలో ఉన్న దాన్ని చట్టబద్ధత చేసేది. మాట్లాడేటప్పుడు ఒక మాట అటు ఇటు ఇవ్వచ్చు కానీ బట్ వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ కాన్సెప్ట్ ఫ్రమ్ వాళ్ళ దాంట్లో నుంచి వచ్చే కాన్సెప్ట్ని మనం తీసుకోవాలి. అంటే వాళ్ళ ప్రయత్నం ఏంటి, మా ప్రయత్నం మేము చేస్తాము, దాన్ని ఖచ్చితంగా దాన్ని తీసుకొచ్చే దిశగా బలంగా దాన్ని ఇది చేస్తాము అనే పాయింట్లో వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు. రైట్. కళ్యాణ్ దిలీప్ సుంకర్ గారు జనసేన పార్టీ ప్రతినిధి మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కళ్యాణ్ దిలీప్ సుంకర్ గారు, ఉత్తరాది పార్టీ అని ఆ రోజున మీకు తెలియదా బీజేపీతో కలిసి ఎందుకు ప్రచారం చేశారు అంటూ నిన్న వెంకయ్యనాయుడు గారు ప్రశ్నించారు. అదే సమయంలో ట్వీటింగే కాదు మీకు డూయింగ్ కూడా ఉండాలి అని చెప్పారు. హోదా కోసం కేవలం ట్వీటింగ్కే పరిమితం అయ్యారు, హోదా కోసం మీరేం చేస్తున్నారని బీజేపీ నాయకులే కేంద్ర మంత్రే ప్రశ్నిస్తున్నారు. బీజేపీ శ్రేణులు వచ్చి ఇట్లాంటి మాటలు చెప్తామనేది కొంచెం నవ్వు తెప్పించేటువంటి అంశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలను మసిపూసి మారేడికే చేద్దామని చెప్పి టీడీపీలో ఉన్నటువంటి రెడీమేడ్ అంటే అంతకుముందు ఎప్పుడు ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు కాదు, ప్రజా సంక్షేమం కోసం ఏదో చిన్న కార్యకర్త స్థాయి వచ్చిన వాళ్ళు కాదు, అప్పటికప్పుడు పార్టీ జెండా టీడీపీ జెండా కూడా పట్టుకోవాలా. రెడీమేడ్ ఇండస్ట్రియలిస్టులు అంతా ఎంపీలు అక్కడికి వెళ్ళి వెంకయ్య నాయుడు గారు లాంటి వ్యక్తులు కూడా అంటే వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ ఇండస్ట్రియలిస్టులు ఇంకేళ్ళు పార్లమెంటరీల కింద లేరు, వాళ్ళ సొంత కార్యవర్గం వాళ్ళ సొంత విధానం చూసుకుని వీళ్ళంతా కలిసి 5 కోట్ల పైచిలకు మంది తెలుగు జనాభా యొక్క భవితవ్యాన్ని డిసైడ్ చేసేద్దాం, మర్చిపూసి మారేడిగా చేసేద్దాం. ప్యాకేజ్ అనేటువంటిది పోనీ ఇచ్చిన దాంట్లో కూడా ఎక్కడ పొరపాటున స్పెషల్ అనే పదం కూడా మెన్షన్ చేయాల. ఆ డాక్యుమెంట్ హెచ్ఎండిలో కూడా చూపించడం జరిగింది. నేను నార్మల్ సెంట్రల్ అసిస్టెంట్ ఏదైతే ప్రతి 29 రాష్ట్రాలకి కేంద్రం నుంచి రావాలో కేంద్ర నిధుల నుంచి దాన్నే అడితి పిడితిప్పి చార్టెడ్ అకౌంటెంట్ ఒక నార్మల్ చార్టెడ్ అకౌంటెంట్ కోర్టు వెళ్తే ఆ చార్టెడ్ అకౌంటెంట్ చేసే గిమ్మిక్కులు చేసి మన తెలుగు ప్రజలందరినీ కూడా జస్ట్ ఒక చిన్న ప్రెస్ మీట్ లో మోసం చేయడానికి యత్నిస్తే ఫార్చునేట్లీ మీడియా దైవంలో పోర్ట్ చేసే మీడియా సహకారంతోనో టెక్నాలజీ సహకారంతోనో ఆ డాక్యుమెంట్లన్నీ తీసి చదువుకునే పరిస్థితి ఉంది కాబట్టి బయటపడ్డది తప్ప లేకపోతే చరిత్రలో ఇంత అద్భుతమైన మోసాన్ని అయితే ఎవరు చేసిండేవారు కాదు. రైట్. ఇప్పుడు హోదా కోసం కేవలం అంటే ఇక్కడ మంత్రి గారే ప్రశ్నించారు మిమ్మల్ని, ఎందుకంటే డైరెక్ట్ మీరు వెంకయ్యనాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ప్రశ్నించారో ఆయన కూడా ప్రశ్నిస్తున్నారు. ట్వీటింగే కాదు డూయింగ్ కూడా అవసరమని. ఏం చేయబోతోంది జనసేన పార్టీ? 100% రోడ్డు మీద తీసుకొచ్చి చూపెడతామండి. ట్వీటింగ్ ఉన్నదో డూయింగ్ ఉన్నదో లేకపోతే దీనిలో ఓన్లీ ప్రెస్ మీటింగ్ ఏ ఉన్నదో, మాది ట్వీటింగే కన్ఫైన్ అయిన పార్టీ, డూయింగే కన్ఫైన్ అయిన పార్టీ, ప్రెస్ మీటింగే కన్ఫైన్ అయిన పార్టీ బరాబర్ చూపెడతాం జనాల్లో తీసుకెళ్లి. జనాలు సమాధానం చెప్తారు వెంకయ్యనాయుడు గారికి. 4-5 సార్లు పాపం జనం ఇంకా సరిగ్గా ఎడ్యుకేషన్ లెవెల్స్ సరిగ్గా బాగుంటే పార్లమెంట్కి వెళ్ళిపోయి ఉంటాడు ఆయన. ఇక పై అయితే వెళ్ళలేండి. ఎందుకంటే జనాలంతా యువతంతా వీళ్ళు చేసేటువంటి పోగొట్టాలు ఏంటన్నది కళ్ళకు కట్టినట్టు చూస్తున్నారు.
ఎన్సీఏని తీసుకొచ్చి ఎస్సీఏ కింద మసిపూసి మారేడుగా చేసి చూపించడమో, రైట్ అసలు ఇస్తానన్నటువంటి దాన్ని ఇవ్వకపోగా జనం పిచ్చోళ్ళు అనుకునేటువంటి దూరంలో ఆడుతున్నటువంటి బొమ్మలాట్లు జనం అయితే గమనించారు. రైట్, థ్యాంక్ యూ అండి కళ్యాణ్ గారు. గౌతమ్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ వ్యూహం ఏంటండి? ఉన్న వాటికే హోదా తొలగిస్తున్నాం, కొత్తగా హోదా వచ్చేటటువంటి అవకాశాలు ఏవీ లేవు అంటూ ప్యాకేజ్ అనే విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు. ప్యాకేజీని మీరు ఆహ్వానిస్తూనే హోదాను కూడా డిమాండ్ చేస్తారా? అసలు ఏం అడుగుతారు, ఏమనుకుంటున్నారు? ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఏ రకంగా ఉండబోతుంది వైఎస్ఆర్సీపీ వ్యూహం? పచ్చి మోసగాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు అడ్డంగా ప్రజానీకాన్ని మోసం చేశారు. ఆ మోసం చేసినటువంటి దానిలో ఇవాళ ఒక ప్యాకేజ్ అనేటువంటి దాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. అసలు ప్యాకేజ్ అనేటువంటి తెర మీద తీసుకురావాల్సిన అవసరం ఏంటండి? రైట్ రాయల్గా 192,000 కోట్ల రూపాయలు మనకి డైరెక్ట్గా రావాలని ఉంది. ఇప్పుడు ఏదైతే వెంకయ్యనాయుడు చంద్రబాబు నాయుడు గారు ఊదరగొట్టి మాట్లాడుతూ ఉన్నారు, ప్రాజెక్టులు ఇచ్చాం, సంస్థలు వచ్చినాయి అంటావు, ఎవరు ఇచ్చి ఇవ్వటానికి? అది మా హక్కు. ఆ హక్కు ప్రకారంగా వచ్చినాయి. విభజన చట్టంలో ఏదైతే పొందుపరచబడి ఉందో ఆ హక్కు ద్వారా మేము సంపాదించుకుంటాం. రావాలి, ఇవ్వాలి. రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉంది. కానీ ఇవాళ ఏదైతే మనకి ఎరచూపి ఓట్లన్నీ రాబట్టుకుని ఆ గద్దెనెక్కారో ఆ పరిస్థితి మాత్రం ఇవాళ లేకుండా ప్యాకేజీ అనేటువంటి పదాన్ని తీసుకొస్తున్నారు. అందుకనే వైఎస్ఆర్ పార్టీ చెబుతా ఉంది, స్టేటస్ అనేటువంటిది కావాలి, స్పెషల్ స్టేటస్ అనేది వస్తే ప్రతి మనిషి కూడా రిక్షా తొక్కే పుల్లర్ దగ్గర నుంచి ఫ్యాక్టరీలు పెట్టేటువంటి వారి అందరికీ కూడా న్యాయం జరుగుద్ది, ట్యాక్సెస్ తగ్గుతాయి, జీవన ప్రమాణం పెరుగుతుంది, జీవన విధానం సాఫీగా జరుగుతుంది అనేటువంటి పద్ధతి కూడా తెలియజేస్తున్నాం. ఇవాళ మీరు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఇది చెప్పండి, లక్షలాది కోట్ల రూపాయలు ఫండ్స్, ఒక ప్యాకేజ్ ఇస్తామంటున్నారు, ఆ ప్యాకేజీకి ఒక చట్టబద్ధత తీసుకొస్తామంటున్నారు. దీన్ని ఆహ్వానిస్తారా? హోదా విషయం పక్కన పెడదాం. ఫస్ట్ హోదా అనేది ముగిసిన అధ్యాయం అంటున్నారు. ఓకే, పోరాటం అనేది సాగుతుంది, ఆ విషయాన్ని పక్కన పెడదాం. ఈ ప్యాకేజీ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఏమండి, అసలు ఏంటంటే చట్టబద్ధత తీసుకొస్తామనంటే ఇదేమైనా పెద్ద ఇష్యూ అని నాకు అర్థం కాదు. అసలు చట్టబద్ధత విషయం ఏంటి నాకు అర్థం కాదు. ఇవి చట్టబద్ధత తీసుకొస్తాం, మీకు ఒక 50 కోట్లు ఇస్తాం, లేకపోతే దానికి చట్టబద్ధత తీసుకొస్తాం. అసలు అవసరం ఏంటండి? పార్లమెంటు సాక్షిగా మాట్లాడినటువంటి దానికే దిక్కు దివాణం లేదు. ఇవాళ మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. లాస్ట్ ఇయర్ పెట్టుబడిదారులందరినీ పిలిచారు, 2 లక్షల కోట్ల రూపాయలు వచ్చేస్తే 1,00,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. గవర్నర్ గారు ఏం చెప్పారండి? ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇతర ప్రైవేట్ సంస్థల నుంచి కానీ వచ్చిన పెట్టుబడులు 5,000 కోట్ల రూపాయలు మాత్రమే. మరి అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళన్నీ చేసేది మోసం చేస్తున్నారు. ప్రజలకి అద్దంలో స్వీట్ షాప్లో ఒక స్వీట్ పెడితే 4 స్వీట్లు కనబడతాయి చూసారండి, స్వీట్ షాప్లో అదే పద్ధతిలో ప్రజానీకానికి మోసం చేసేటువంటి పద్ధతిలో చూపిస్తున్నారు తప్ప మరొకటి కాదు. మేము అందుకే డైరెక్ట్ గా చెప్తా ఉన్నాం, ఇది ఎటువంటి పరిస్థితులైనా కానీ కూడా మాట్లాడుకోమనండి ఆవిడని, మాట్లాడుకోమనండి. మేము ఎందుకండి ఇక్కడ? రైట్, చెప్పండి మాట్లాడమనండి, మా సమాధానం చెప్తాను కావాలంటే. రైట్, మీరు చెప్పండి, కన్క్లూడ్ చేయండి. ఫిగర్స్ తో సహా చెప్తాం ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా మీరు మోసం చేస్తున్నారో. చంద్రబాబు నాయుడు కేంద్రం యొక్క మోచేతి నీళ్లు తాగుతున్నాడు, కనపడతానే ఉంది. ప్రజలను అడ్డంగా మోసం చేస్తున్నాడు. అందుకే చెప్తున్నాం, ఇవాళ హోదా గురించి మాట్లాడేటువంటి వాళ్ళందరినీ నోరు నొక్కుతున్నారు, జైలులో పెడుతున్నారు. కేంద్ర మంత్రి మాట్లాడినటువంటి మాటలనే మనం నోరు జారి మాట్లాడడము, స్లిప్ అవ్వడము, పొరపాటున మాట్లాడడము, రకరకాలుగా అన్వయించుకుంటాము. చేతి నీళ్లు తాగడం, ఈ మాటలు ఒక ముఖ్యమంత్రిని మనం వ్యాఖ్యానించకూడదు. రైట్, మీ డిమాండ్స్ ఏమున్నాయో చెప్పొచ్చు, అక్కడ విమర్శ ఏమైనా ఉంటే చేయొచ్చు. కన్ఫైన్ అయిన ఉంటున్నానండి సార్, కాదు నేను కన్ఫైన్ అయినున్నా. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పాదుషాలైనటువంటి ఢిల్లీ నాయకుల ముందు మోకరిల్లుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. అందుకే మేము పార్టీగా కూడా చెప్తున్నాం, నేను వ్యక్తిగతంగా కాదండి, పార్టీగా కూడా మేము కన్ఫైన్ అయి ఉన్నాం. అది మోసం చేస్తున్నాడు ప్రజానీకాన్ని. రైట్,
ఇక్కడ ఒకటి నేను దీనికి ఒక నిమిషం ప్రశ్నే లేదండి. రైట్ గౌతమ్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లాస్ట్ టైం సిఐఐ సదస్సు విశాఖలో జరిగినప్పుడు దాదాపు 4.5 లక్షల కోట్లు ఎంఓయూలు కుదిరితే అందులో 2.5 లక్షల కోట్లు పైప్ లైన్లో ఉన్నాయి. దాదాపు ఇప్పుడు వరకు కూడా 3.5 లక్షలు వివిధ విభాగాల నుంచి గవర్నమెంట్ తీసుకున్న, ప్రైవేట్ సెక్టర్స్ తీసుకున్న, డిఫరెంట్ సెక్టర్స్ నుంచి తీసుకుంటే 3.5 lakhs దాకా మేము ఉద్యోగాలు ఇవ్వడం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరిగింది. ఈ 2 సార్లు జరిగినటువంటి సమ్మిట్ లో దాదాపు 15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఎంఓఏలు కుదుర్చుకున్నారని చెప్పారు. కానీ గవర్నర్ గారు 5,000 కోట్లని గవర్నర్ గారు చెప్తే అదే గవర్నర్ నోట్ నుంచి వచ్చిందే కదా. ఒకటండి, ఇప్పుడు ఎంఓయూలు కుదుర్చుకున్నారు, యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు. ఒక ఎంఓ ఇప్పుడు మొన్న కూడా చాలా లక్షల కోట్ల ఎంఓయూలు కుదుర్చుకున్నారు అందరూ. ఎంఓయూలు కుదుర్చుకున్న తర్వాత దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం పట్టినప్పుడు ఆ ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారో ఇనీషియల్గా అవి లక్షల్లో వస్తాయా, లేకపోతే మోర్ దాన్ దట్ వస్తాయా, లెస్ దాన్ దట్ వస్తాయా అనేది మనం ఇక్కడ ఉండే రాష్ట్ర పరిస్థితులను బట్టి, ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ని బట్టి డిపెండ్ అయ్యే వాళ్ళు పాజిటివ్గా ముందుకొచ్చారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇంత మాత్రానికి దాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఇన్ని లక్షల కోట్లు వచ్చేసింది, యువతకి ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది, మనం నెక్స్ట్ అధికారంలోకి రాము, మన భవిష్యత్ ఏంటి, మన రాజకీయ భవిష్యత్ ఏంటి అనే ఒక కుసంస్కారంతో ఆలోచించి పదే పదే రాష్ట్ర ముఖ్యమంత్రిని బ్యాట్ చేయడం అంటే ఒక విధమైనటువంటి నెగిటివ్ ఎన్వైరన్మెంట్ రాష్ట్రంలో క్రియేట్ చేయాలని సోకాల్డ్ వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర యువతకి ఫేవర్గా ఉందా, లేకపోతే రాష్ట్ర యువతకి నష్టం జరుగుతుందా అనేది వాళ్ళు చిత్తశుద్ధితో వాళ్ళ పార్టీ నాయకులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. మందా జగన్నాథం గారు, ఏపీలో పరిణామాలని ఎట్లా చూస్తారు? ప్రత్యేక హోదానా, ప్రత్యేక ప్యాకేజా? ఒకవేళ ఆ ప్యాకేజే ముందుకు వస్తే దానికి చట్టబద్ధత అంటున్నారు. చట్టంలో ఉన్నదాన్ని తీసుకొచ్చి చట్టబద్ధత చేస్తారా? చట్టంలో ఉంటే మళ్ళీ చట్టబద్ధత ఎందుకు? ఆ రోజు విభజనప్పుడు చట్టసభల్లో మేము కూడా ఉన్నాం. సరే, పార్లమెంట్లో అనుకున్నంత డిబేట్ కాకుండా రాజ్యసభలో డిబేట్ అయింది. అక్కడ ప్రత్యేక హోదా కావాలని కోరడం జరిగింది. దాంట్లో ప్రధానమంత్రి గారి జవాబులో ఆ మాట చెప్పడం కూడా జరిగింది. అఫ్ కోర్స్ ఇట్ వాజ్ నాట్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ది బిల్. ఆ తర్వాత ఒకటి జరిగింది ఏంటంటే, ఒకవేళ అప్పుడు మాట ఇచ్చిన ప్రభుత్వం పడిపోవడం, మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చింది. దానికి తోడు ఒక కొత్త నూతన వరవడిని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చిన కొత్త ప్రభుత్వం ప్లానింగ్ కమిషన్ తీసేశారు, నీతి ఆయోగాన్ని పెట్టారు. ఏవైతే కొన్ని చెక్స్ అండ్ మెజర్స్ పెట్టే వ్యవస్థలు ఉండే వాటన్నిటిని కూడా రద్దు చేసేసారు. దానికి సమాధానం వీళ్ళు చెప్పేది ఏంటంటే, కొత్త వరవడిని, నూతన విధానాన్ని, మన దేశీయ విధానాన్ని మేము ఈనాడు పార్లమెంట్లో తీసుకురావాలి. సరే, మంచిదే. కానీ ఏ విధానం చేపట్టినా కానీ లేదా దేశ ప్రజలకు, సామాన్య ప్రజలకు అది లబ్ధి చెందే విధంగా ఉండాలి. దాంట్లో భాగంగా ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, ఇక్కడ నుంచి మేము ప్రత్యేక హోదా ఉన్నవాటిని తీసేస్తున్నాము, కొత్తగా ఇచ్చేది లేదు అన్నప్పుడు అది ప్రభుత్వ నిర్ణయం, కేబినెట్ నిర్ణయం అయినప్పుడు లేదా అటువంటి నిర్ణయం ఉన్నప్పుడు మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మోటుగా ఒక సామెత అంటాడు, ఏ రాత అయితే తలబద్దలు కొట్టుకోవడానికి అన్నట్టు. మీకు డెవలప్మెంట్కి ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు కామెంట్ చేశారు, నిజమే. మరి హైదరాబాద్కి ఏ ప్యాకేజ్ ఉంటుందని చెప్పేసి ఇంత అభివృద్ధి చెందింది. కంటిన్యూస్గా వచ్చిన ప్రభుత్వాలు, తర్వాత పెద్ద అధినేతలు, తర్వాత హైదరాబాద్కి 450 ఏళ్ళ చరిత్ర ఉన్న దీన్ని గమనంలో దృష్టిలో పెట్టుకోలేదా, దీన్ని అభివృద్ధి చెందడం వలన ఒక స్థాయికి ఎదిగింది. అటువంటి థ్రస్ట్ ఉండవలసిన అవసరం ఉంది. అమరావతికి హైదరాబాద్కి తేడా నన్ను చెప్పనేయండి. మీరేంటంటే వై యు ఆర్ గోయింగ్ టు అమరావతి? అమరావతి ఇంకా అది ఏమీలో కాలేదు. అది దాని గురించి తర్వాత వినండి. ఇప్పుడు ఒకవేళ అప్పుడే కనుక ఇది ఉంటే ఇమ్మీడియట్గా ప్లానింగ్ కమిషన్ వాళ్ళని రద్దు చేయకముందు వాళ్ళు ఏమన్నారు, ప్రత్యేకత ముందు తీసుకున్నప్పుడు ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో దానికి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకత ఇవ్వడానికి సూటు కాదు అని చెప్పారు. మేము కూడా అడిగాం, మాకు తెలంగాణ కూడా ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు లేదా తెలంగాణ రాష్ట్రాన్ని అడిగింది మేమేంది రిలేటివ్లీ బ్యాక్వర్డ్నెస్ గురించి అడిగాం. కాబట్టి ఆంధ్రకి ఇచ్చినప్పుడు మాకు కూడా ప్రత్యేక స్టేటస్ ఇవ్వాల్సిందే. మాకు ఆల్ ద వైల్ ఇక్కడ ఉన్న దీంట్లో బ్యాక్వర్డ్నెస్ని అడిగే రాష్ట్రం సాధించుకున్నాము. ఎగ్జిస్టింగ్ బ్యాక్వర్డ్నెస్ ఉంది కాబట్టి మాకు ఇవ్వాలని మేము కూడా అడుగుతాం. అయితే వేరే రాష్ట్రాలు ఉన్నాయి, ఇవన్నీ ఒక నిమిషం మీరు డోంట్ ఇంటరప్ట్. చెప్పండి. అటువంటి తరుణంలో మనకేంటంటే ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ నుంచి ఇప్పుడు ఒకటి వచ్చినప్పుడు ప్యాకేజీలో సరే ఇదమిద్దంగా ఇప్పటిదాకా వాళ్ళు ఏమి ఇస్తామని ఒక లంసంగా అయితే అనౌన్స్ చేయలేదు. అది
అయితే దానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటిని దృష్టి కూడా ఏ ప్రభుత్వమైనా కానీ లేదా ఫేజ్డ్ మేనర్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటి గట్టిగా అడుగుతున్నారు, మాకు మీరు చట్టబద్ధత చేయండి అని. దెర్ ఇస్ ఎ లాజిసిటీ ఇన్ ఇట్. ఇప్పుడు ఏమైంది, ప్రత్యేక హోదా అన్నాడు పార్లమెంట్లో చెప్పాం, కానీ ప్రభుత్వం వేరే ప్రభుత్వం వచ్చింది, బిల్లులో పెట్టలేదు. కాబట్టి ఏంటంటే మనము దాన్ని లాస్ అయ్యాము. అయితే ఇప్పుడు దానికి ఈ ప్యాకేజ్ అని మీరే అంటున్నారు, మన ప్యాకేజ్ కాదని నిన్న అంటున్నారని చెప్పి లక్ష్మణ్ గారు చెప్పారు. ఏది చేసినా కానీ లేదా దీనికి మీరు ఒక చట్టబద్ధత కల్పిస్తుంటే హక్కు వస్తుంది మనకు. ప్రభు స్పెషల్ స్టేటస్ కన్నా ఎక్కువ ఇస్తామని పలుమార్లు వెంకయ్యనాయుడు గారు అన్నారు. దాన్నే మీరు ఒక చట్ట రూపంలో తీసుకొని రండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక హక్కు వస్తుంది. అదేవిధంగా ఏవైతే విభజన చట్టంలో పెట్టారో పోలవరం కానీ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇవన్నిటిని మీరు దీంతో ప్యాకేజీలో తీసుకురాకూడదండి, తప్పది. ఎందుకంటే ఆ చట్టంలో విభజన చట్టం చేసినప్పుడు ఇవి ఈ విధంగా ఉంటాయని చెప్పిన వాళ్ళు దాన్ని మళ్ళీ మేము ప్రత్యేక ప్యాకేజీలో పెడతామంటే అన్యాయం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు పరిస్థితులు ఎట్లా కనిపిస్తున్నాయి, ఎట్లా చేసేటటువంటి పరిణామాలు ఏమైనా అంటే కనిపిస్తున్నాయి? ఒకటి ఏంటంటే క్లారిటీ లేకపోతే వైఎస్ఆర్సీపీ గౌతమ్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, జనసేన నాయకుడుగా మాట్లాడుతున్నారు. జనసేన నాయకుడు ఆ పార్టీకి ఆయన పేరున్న వ్యక్తే. ఒక మాట అన్న కూడా ఏనాడు ప్రత్యేక ప్యాకేజీ కాదు మాకు స్టేటస్ ఇవ్వండి ఓపెన్ పార్లమెంట్లోనే మాట్లాడక్కర్లేదు. జనవాయిని ఆయన అంటున్నారు, రోడ్ల మీద జనాన్ని తరలిస్తామంటున్నారు కదా, జనవాయిలో ఒక మాట అనొచ్చు కదా, అప్పుడు అనలేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆ రోజు హౌస్లోనే ఉన్నాడు. ఒక పక్క లగడపాటి ఏదో స్ప్రే అంటూ తన తిప్పలు తను పడుతున్నాడు. ఈయన అక్కడ సభలో గందరగోళం ఉన్నప్పుడు ఒక మాట అనొచ్చు కదా, మాకు స్పెషల్ స్టేటస్ అనౌన్స్ చేయండి అంటే అది రికార్డ్ అయ్యేది కదా. అది అటువంటివనే చేయకుండా ఇప్పుడు అంటే కేవలం ప్రజలను ఏదైతే వీలు కాదో ఆ విషయం మీద రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి చెంది ప్రజలు రెచ్చగొడతామంటారంటే అల్టిమేట్లీ ప్రజలు నష్టపోతారు, రాజకీయాలు బాగా ప్రత్యేక వస్తుందా రాదని విడిచిపెట్టేస్తారంటే ఒక పక్కనేమో కేంద్ర ప్రభుత్వం ఫర్మ్గా ఉంది ప్రత్యేక హోదా ఇవ్వలేము అని చెప్పేసి, రెండోది మీకు అటువంటి దానికి సమానంగా కానీ దానికి ఇంకా ఎక్స్ట్రా దానికి అధిగమించి కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు లేదా ఏంటంటే మీరు ఇదైతే ప్యాకేజీ లాంటిది లక్ష్మణ్ ప్యాకేజ్ కూడా అనలేదండి నేను అన్నారు అన్నారు. ఆ ప్యాకేజ్ లాంటి ఇచ్చేదాంట్లో మీరు స్పెసిఫై చేయరు, వాటి కంపెన్సేట్ చేయడానికి ఈ విధంగా ఇన్సెంటివ్ ఇస్తాం అని చెప్పేసి దాన్ని ఒక చట్టబద్ధత పెట్టేసి దీన్ని స్టాచ్యూటరీ ఆర్డర్ ఇస్తారా లేకపోతే పార్లమెంట్లో మరి దీన్ని బాగుంటుంది, అది ప్రజల్లో నమ్మకం కూడా వస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయారు. మొన్న ఎన్నికల్లో మేము ప్లానింగ్ కమిషన్ రద్దు చేస్తానని చెప్పి బీజేపీ ఎన్నికల్లో చెప్పలే. ఇక్కడ ముందే చెప్పేసి ప్రత్యేక హోదాలు ఉండవు, ప్రత్యేకమైనటువంటి సందర్భాలు ఉండవు అనేటటువంటి విషయాన్ని ముందే చెప్పాల్సింది. కానీ ప్రధానమంత్రి మోడీ గారే ఇవాళ ప్రధానమంత్రి ఆ రోజు ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చి తిరుపతి సభలో స్పష్టంగా ప్రత్యేక హోదా ముందు మోసపోయారు. తెలుగుదేశం పార్టీ మొన్న 2016 అక్టోబర్లో మా కేవీపీ రామచంద్రరావు గారు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టిన రోజు కూడా ప్రత్యేక హోదా కావాలని చెప్పి పార్లమెంట్లో కొట్లాడుతున్నప్పుడు టీడీపీ పార్టీ ఎంపీలు కూడా మాకు కావాలని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ ఇంత సడన్గా ఎందుకు మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? నేనేమంటున్నా అంటే మీరు ప్లానింగ్ కమిషన్ రద్దు చేసిండ్రు, దానికి ఈక్వల్గా ఏం పద్ధతి ఉన్నది ప్రత్యేక ప్యాకేజ్? ఇప్పుడు 11 రాష్ట్రాలకు ఇవ్వకుంటుంటారా? మీరు రేపు ఆపగలుగుతారా? ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకమైనటువంటి అవసరాలు తీర్చకుంటే రేపు మాకు భారతదేశం నుంచి విడిపోతామని అంటారు వాళ్ళు. ఇది అడిగేట వాళ్ళకు క్లియర్గా అంటారు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు అంటే దేశాన్ని విచ్ఛిన్నం చేస్తారా? మీరు విచ్ఛిన్నం చేయడం కోసం ప్రధానమంత్రి డిసిషన్ తీసుకునే పరిస్థితి ఉందా ఢిల్లీలో? కాబట్టి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవాళ తీసుకుంటున్నటువంటి విధానాలు భారతదేశ సమగ్రతను కాపాడుతూ అభివృద్ధి వైపు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పరిపాలిస్తున్నటువంటి తెలుగుదేశం కానీ ఇవాళ వెంకయ్యనాయుడు ఎంత మాట్లాడినా విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి అంశాలు తప్ప ఏది కొత్తగా ₹1 తీసుకొచ్చినా మీరు? ఇవాళ మీరు ఏదైతే బడ్జెట్ లోటును కూడా పూడుస్తామని చెప్పి విభజన చట్టంలో దానికి సంబంధించి కూడా సాధించుకోలేకపోయారా మీరు? కాబట్టి మీకు ఏ బాధ్యతనైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పచెప్పినరో ఆ బాధ్యతలు నిర్వర్తించడంలో చంద్రబాబు నాయుడు గారు వెంకయ్య నాయుడు గారు పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇస్తున్నటువంటి బడ్జెట్లు రోడ్లు కానీ ఇంకోటి కానీ నేను అంటున్నాను, స్టేట్స్ రేషియో మనది ఫెడరల్ గవర్నమెంట్ రాష్ట్రానికి 42% ఇస్తామని చెప్పి, అంతకుముందు 30% 42% ఇస్తామని చెప్పి ఇవాళ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ 42%కి మించి ఏం రూపాయి ఎక్కువ ఇచ్చారు మీరు ఆంధ్రప్రదేశ్కు?
ఏమని ఇచ్చారా ₹1? Right. ఇచ్చిన ఉంటే చెప్పండి. ఇప్పుడు షేర్ అండ్ రిప్రజెంటేషన్స్ మొత్తం ఒక్క నిమిషం అండి షేర్ అండ్ రిప్రజెంటేషన్స్ మిగతా రాష్ట్రాల కంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కాకుండా వేరే విధంగా ప్రత్యేకంగా ఇచ్చినటువంటి సందర్భాలు ఉంటాయి. ఈ 2 సంవత్సరాలు అంటే 33 నెలలు అయిపోయింది. ఈ 33 నెలల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ పద్దు కింద ఎన్ని పైసలు వచ్చినాయి, ఇవి కాకుండా పద్దులు కాకుండా వాటా కాకుండా ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ఏమున్నాయో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒక శ్వేతపత్రం డిక్లేర్ చేయమని చెప్పండి. ఒకటండి, ప్రజలు ఎందుకు మభ్య పెడతారు మీరు? ప్రతిపక్షం కూడా కాంగ్రెస్ ఒక్క సీట్ లేకపోయినా కామెంట్స్ చేయడము మొత్తాన్ని ఎవరైనా మాట్లాడొచ్చు. మోసం చేశారు కదా, మీకు మొత్తం అప్పచెప్పిన తర్వాత కూడా ఒకటి తీసుకురాలేకపోయారు. కాంగ్రెస్ విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాలనే ఇంతవరకు తేలేకపోయారు మీరు. చాలా గట్టి వాయిస్ ఇస్తున్నారు. ఆ వాయిస్ ఏదో ఆ రోజున పార్లమెంట్ లో రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకొని మీకు కొన్ని అవకాశాలు ఇచ్చారు. మాట్లాడలే, పారిపోయారు అందరూ. ఆ రోజున అక్కడ కూర్చుని గట్టిగా ఒకళ్ళు కూడా డూడు బసవన్న లాగా సోనియా గాంధీ గారి ముందు తల వంచు కూర్చున్నారు. మీరు మాట్లాడలే కదా, మీ ఎంపీలు ఏం చేశారు ఆ రోజు? ఆ రోజు మీ ఎంపీలే మాట్లాడారు. మీ చంద్రబాబు నాయుడు గోడ మీద పిల్లి లెక్క కూర్చున్నాడు, అటు ఇటు కాకుండా. మీ చంద్రబాబు నాయుడు గోడ మీద పిల్లి లెక్క కూర్చున్నాడు ఆ రోజు. అధికారంలో ఉన్న పార్టీకి డెఫినెట్ గా ఇటువంటి పరిస్థితుల్లో పరిపాలన అనేది కత్తి మీద సాము. అప్పటికీ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాక్సిమం రాష్ట్ర ప్రజలకు ఎంత చేయాలి, ఏ విధంగా మేలు చేయాలి, ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులనే అవకాశాలుగా మలుచుకొని ఏ విధంగా ముందుకు చెప్పండి అమ్మా. మీరు ఏం చేశారు? ఎన్ని పైసలు ఏం చేశారు? మీరు ఏం చేశారు? మరి మీరు వెనుకబడి ఎట్లున్నది? మీ రాష్ట్రం మీరే అంటున్నారు వెనుకబడి రాష్ట్రం అంటారు. 15 లక్షల కోట్లు వచ్చినాయి అంటారు. 15 లక్షలు మీరు గవర్నర్ మేము వినడానికి సిద్ధంగా ఉన్నామా? మీరు చెప్పండి, మీరు ఏం చేశారో చెప్పండి. శ్వేతపత్రం ఏంటి? 2 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. 2 లక్షల ఉద్యోగాలు అభ్యర్థులతో సహా ప్రకటించండి. ఎవరు వాళ్ళకి వచ్చినాయో ఎందుకు అబద్ధాలు చెప్తారు మీరు? 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అంటున్నారు కదా. ఆ 2 లక్షల ఉద్యోగాలు విజయవాడ వాళ్ళకి వచ్చినాయా, గుంటూరు వాళ్ళకి వచ్చినాయా, అమలాపురం వాళ్ళకి వచ్చినాయా, తాడేపల్లిగూడెం వాళ్ళకి వచ్చినాయా, అనంతపురం వాళ్ళకి వచ్చినాయా, కర్నూలు వాళ్ళకి వచ్చినా, ఏ ఊరు వాళ్ళకి ఆ 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయో ఆ ఉద్యోగాల లిస్టును ప్రకటించే దమ్ము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్నదా? చాలా స్పష్టంగా అడుగుతున్నాను. ఒక్క నిమిషం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఏం సాధించారు, ఏం చేశారు అంటే నేను ఒక్క నిమిషం ప్రతి జిల్లాకి అన్ని అవాస్తవాలను మాట్లాడి వాస్తవాలు చెప్పండి. మీరు ఉండద్దు. నేను చెప్పేది ఏంటంటే వెనకబడిన ప్రతి జిల్లాకి 50 కోట్ల రూపాయలు ఇచ్చారా లేదా, దానికి అది పక్కన పెడితే మిగిలిన విషయాల్లో విశ్వవిద్యాలయాలను కానీ నేను ఇందాక కూడా చెప్తున్నా ప్రెస్టీజియస్ వైద్య విజయవాడ రోడ్లని శ్రీకాకుళంలో ఉన్నటువంటి రోడ్లను చూస్తే కనుక మొన్న ఆ మధ్య టీవీలో చూపించారు ఎంత నీట్ గా డన్లప్ పర్పుల్ లాగా ఉందంటే కాంగ్రెస్ అది రాష్ట్రానికి జలయజ్ఞాన్ని మొత్తం డబ్బులు లూటీ చేసేసి అసలు ఏం మాట్లాడాలి? ఒక్క నిమిషం గౌతమ్ రెడ్డి గారు, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? పరిపాలన గురించి మాట్లాడే అధికారం గాని హక్కు గాని వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు ఆ రోజున అవినీతి చేయకుండా ఉంటే ఆ డబ్బులతో ఈ రోజున మనం స్పెషల్ స్టేటస్ గానీ లేకపోతే స్పెషల్ ప్యాకేజ్ గానీ అసలు అడగాల్సిన అవసరమే ఉండదు. మీ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బుల్ని తీసుకుని వస్తే కనుక ఆ అవినీతి సొమ్మును తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కాంగ్రెస్ చేసిన అవినీతి సొమ్ములు మొత్తం తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి 2,000 కోట్లు ఎట్లా సంపాదించడం చెప్తారా? ఈ రాజకీయ విమర్శలు లేకపోతే అలాంటి విమర్శలు లేదు. కానీ ఇప్పుడు ఏంటి రాష్ట్రానికి ఏం జరగబోతుందని మాట్లాడుతుంది, రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుందని బెల్లనాయక్ గారు ఒక నిమిషం ఆగండి. బెల్లనాయక్ గారు ఒక నిమిషం అండి. సీతారత్న కుమార్ గారు మీరు కూడా ఆగండి. రాష్ట్రానికి ఏం జరగబోతుంది, కేంద్రం ఎలాంటి సాయం అందించబోతోంది, దీని గురించే మాట్లాడండి. కమిటీ అయినా వేయలేకపోయారు. ఇది కూడా మీరు ఆలోచన చేయాలి. మీరు అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ భయపడుతుందనే దానికి మీ అరుపులు మీ ప్రత్యక్ష నిదర్శనం. ఎంత ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు అనేది మీ ఇన్సెక్యూరిటీ అది. రైట్ చెప్పండి గౌతమ్ రెడ్డి గారు. హలో, వినిపిస్తుంది చెప్పండి వినిపిస్తుంది. హలో, మీరు మాట్లాడండి, అందరికి వినిపిస్తా ఉంది. హలో, మన వాయిస్ వెళ్ళట్లేదు. రైట్ హలో, మీకు వినిపిస్తోందండి? మీ వాయిస్ వస్తోంది. డిస్కనెక్ట్ అయినా. ఎస్, మనము ఇక్కడ లక్ష్మీనారాయణ గారు ఒకటి ఈ ప్యాకేజీల గురించి మనం మాట్లాడుకుంటున్న సమయంలో బీహార్కి 1,60,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు. అదేమైంది? ఇప్పటి వరకు దాని గురించి లేదు. రేపు ఏపీకి కూడా ఏదైనా ప్యాకేజీ ప్రకటిస్తే చట్టంలో ఉన్న వాటినే తీసుకొచ్చి ఒక మూటగా గట్టి దాన్నే ప్యాకేజ్ అని ఒకవేళ ఇచ్చినప్పటికి కూడా
అదైనా జరుగుతుందని మనం అనుకోవచ్చా? రాజకీయ నాయకత్వం ఎన్నికల సందర్భంలో ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట చెప్పేటువంటి నైజానికి ముందు స్వస్తి చెప్పాలి. ఇది నేను ఎందుకంటున్నానంటే బీహార్ ఎన్నికల్లో ఎన్నికల సందర్భంలో 1,58,000 కోట్ల రూపాయల ప్యాకేజీ, దానికి అధికారానికి రాలేదు కాబట్టి దాన్ని ఏమీ చేయడం లేదనే వార్తలు వస్తున్నాయి. అలాగే జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి 50,000 కోట్ల రూపాయలు ప్యాకేజీ ప్రకటించారు. దాంట్లో కొంత చేస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ అధికారంలో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నారని. అంటే అధికారంలో ఉంటే ఒకటి, లేకపోతే ఒకటి అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంది. ఆ నైజానికి ముందు స్వస్తి చెప్పాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆ విధమైనటువంటి నిర్దిష్ట ప్రకటన కూడా ఆర్థిక ప్యాకేజీ ఏం రాలేదంటున్నా నేను. ఇదో ఈ అంశాలకు సంబంధించి చట్టంలో లేనటువంటి వాటికి సంబంధించి ఈ అంశాలకు సంబంధించి మేము ఈ నిధులు ఇవ్వబోతున్నాము అనేటువంటిది నెంబర్ 1. అలా అని అసలు ఏమీ చేయలేదు అనేటువంటి విమర్శ కోసం విమర్శ చేసేటువంటి వైఖరి కూడా మంచిది కాదు. దానివల్ల ప్రయోజనం లేదు. ఇవాళ చేసే వాటిని గుర్తిద్దాం. ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెబుదాం. ఇవాళ వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి కోసం ప్యాకేజీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 24,000 కోట్ల రూపాయలకు అభివృద్ధి ప్యాకేజీని ఒకటి తయారు చేసి ఇచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం 50 కోట్లే జిల్లాకి ఇస్తా అంటే 5 ఏళ్లలో 2,100 కోట్లు 3 సార్లు ఇచ్చింది. ఇవాళ 1,050 కోట్లు ఇచ్చారు, ఇంకొక కొంత ఇస్తారు. 5 ఏళ్లలో 50 కోట్లు చొప్పున జిల్లాకి 7 జిల్లాలకి. అది ఏమి సరిపోతుంది? జిల్లాకి 50 కోట్లు ఏం అభివృద్ధి అని నిత్యం కరువు కాటకాల్లో అంటే ఇచ్చిన నిధుల్ని సక్రమంగా ఖర్చు చేసుకుంటూ వెళితే ఎక్కడ ఖర్చు చేశారంటే నెక్స్ట్ సెకండ్ టర్మ్ దాన్ని మళ్ళీ రిలీజ్ చేసేటటువంటి అవకాశం. అది రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి. మీరు నిధులు ఇచ్చి నిధులు వినియోగం జరిగిందా లేదనేది చాలా అవసరం. అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇప్పుడు ఒక్క పద్దు బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ పద్దులో ఇచ్చినట్టు ఒక్క పద్దులో ఇచ్చింది. అదే చెప్తున్నా. నాకు తెలుసు. అదే నేను 50 కోట్లు ఒక జిల్లాకి ఇవ్వడమే అవమానకరం అంటున్నా. అభివృద్ధి ప్యాకేజీ అని పేరు చెప్పి 50 కోట్లు ఏంటి ఒక జిల్లాకి? దేనికి? మంచి నీళ్ళు కూడా సరిపోదు. తాగునీటి 50 కోట్ల రూపాయలతో ఏం చేస్తారు? ఏం అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు అనేది జిల్లా మొత్తంలో వాటిని ఖర్చు చేస్తారు, జిల్లాకి చేస్తారని. జగన్నాథం గారు ఇవాళ ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పారు. ఆ విభజన చట్టంలో పెట్టారు. తెలంగాణ జిల్లాల్లో, నేను తెలంగాణతో పోలుస్తున్నాను మన్నించండి, తెలంగాణ జిల్లాల్లో వెనుకబడినటువంటి 9 జిల్లాలకు 50 కోట్ల చొప్పున ఏ విధంగా ఇచ్చారో 7 జిల్లాలకి 50 కోట్ల చొప్పున అక్కడ ఇచ్చారు. అందువల్ల వేరుగా మీరు నష్టపోయిన దానికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ అనేటువంటిది ఎక్కడుంది? అక్కడ ప్రత్యేక ప్యాకేజీ 24,000 కోట్ల రూపాయలతో తయారు చేసి ఇచ్చింది గవర్నమెంట్. 10,000కే ఇస్తాము, 5,000కే ఇస్తాము, ఏమైనా చెప్పిందా గవర్నమెంట్? స్పష్టంగా లేదా విభజన చట్టంలో బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ గురించి స్పెషల్ ఫండ్స్ ఇస్తామని రాయబడింది. నేను ఇందాక చెప్పింది ఏంది? చట్టంలో పెట్టేవాడిని ప్యాకేజీలో చేర్చొద్దు అని చెప్పాను నేను స్పష్టంగా. అంటే అర్థమైంది, చట్టంలో ఉన్న వాటిని సెపరేట్గా ఇస్తూ ప్యాకేజ్ మీరు ఏమి ఇస్తారో స్పెసిఫై చేసి దాన్ని చట్టబద్ధ చేయండి. అది చెప్పింది. అది తెలంగాణలో ఆంధ్రలో ఉన్న వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సహాయం చేస్తామనే మాట ఒకటైతే, బుందేల్ఖండ్ తరహాలో, కాలహండి తరహాలో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని ఈ 7 జిల్లాలకు ఇస్తామని వేరుగా ఉంది. దానికి సంబంధించి అంటున్నాను నేను. అందుకని చేస్తున్నది గుర్తిద్దాం, చెయ్యనటువంటి దాన్ని ప్రశ్నిద్దాం, ఒత్తిడి తీసుకొద్దాం. అంతేగాని రాజకీయ విమర్శ కోసం విమర్శ చేసి మాటలు దుబారా చేసుకున్నా, అది ప్రతిపక్షం చేసినా లేదా అసంబద్ధం అయిపోయింది ముగిసిన అధ్యాయం అని పాలక పార్టీ వాళ్ళు ప్రత్యేక తరగతిని గురించి మాట్లాడినా ఇవాళ అది ప్రజలకు రుచించదని నేను అంటున్నా. ఐ జస్ట్ వాంట్ టు యాడ్ వన్ పాయింట్ అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుకున్నంత ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో ఆ రేంజ్లో సపోర్ట్ అనేది కొంచెం కొరవడింది అనేది ప్రత్యక్షంగా కనిపిస్తున్న విషయం. ఇటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎంత వీలైతే అంత మ్యాక్సిమం, ఎందుకంటే అలయన్స్ ఉంది కాబట్టి అక్కడ మేము పదే నేను చాలా ఛానల్స్లో చెప్పా, అలయన్స్ ఉంది కదా అని చెప్పి రాష్ట్ర ప్రయోజనాలని పణంగా పెట్టే
స్టేజ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లేదు, ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. వన్ థింగ్ ఏంటంటే ఎంత సామరస్యంగా ఫండ్స్ మనం తీసుకుందాము, ఎంత సామరస్యంగా దాన్ని ఆ యొక్క అలయన్స్ను ఉపయోగించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఒకవేళ అనుకున్నంత సపోర్ట్ లేకపోతే మనకున్నటువంటి వనరులు, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు, మనకున్నటువంటి తెలివితేటలు, మనకున్నటువంటి ఇంతకుముందు ఇంటర్నేషనల్ ఇమేజ్ ఏదైతే ఉందో ఇవన్నిటిని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. చేయకపోతేనే కదా అందరూ ప్రశ్నిస్తున్నది. కేంద్రం సపోర్ట్ చేయాలి, అందుకే ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడం తప్పులేదు ఈశ్వర్ గారు, నేను దాన్ని డినై చేయట్లేదు. ఇక్కడ ఏంటంటే వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు ప్రతిపక్షాలు, అది నేను పాయింట్. ఇందాక లక్ష్మీనారాయణ గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. చేసినవి ఓకే, దాన్ని ఎక్నాలెడ్జ్ చేద్దాము, చేయాల్సిన దాని మీద క్వశ్చన్ చేద్దాం, నథింగ్ రాంగ్. నేననేది ఏంటంటే మీరు వెనక్కి లాగద్దు, అవరోధం కల్పించద్దు, అడ్డంకులు కల్పించద్దు. ముందుకెళ్తే వీలైతే ఒక సపోర్ట్ హ్యాండ్ ఇవ్వడానికి, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజానికే పరిమితం అవుతున్న ఈ సోకాల్డ్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఎక్కడన్నా అభివృద్ధిలో ఒక నిర్మాణాత్మకమైన సూచన ఇవ్వడం అనేది జరిగిందా? రఘువీరారెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ నిర్మాణాత్మకమైన రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర యువతకి ఉపయోగపడే సూచన ఇచ్చారా, లేకపోతే విధ్వంసాన్ని క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నారా? ఆలోచించుకోవాలి. ఒకటే మేము కోరేది ఏంటంటే అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ తన పొత్తులో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఉండొచ్చు, నేను కాదన్ను. కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని, మీకు ఇబ్బందుల కోసం మొత్తం ప్రయోజనాలు దెబ్బతినేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా కాంప్రమైజ్ కావద్దు. అది జరుగుతుంది అంటున్నాం. వెనక్కి లాగట్లేదు మేము కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఎవరు వెనక్కి లాగట్లేదు, ముందుకు పోవడానికి మిమ్మల్ని తోస్తున్నాం. దాన్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు ఈ ఉద్యమాలు రావడం వల్ల ఎక్కువ లాభం పడేది మీకే, నష్టమేం లేదు. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి దాంట్లో మనం సమిష్టిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీరు ప్రయత్నం చేసినా రానప్పుడు ఏం చేయాలి? ప్రతిపక్షాల సహాయం తీసుకొని ఒక సమిష్టిగా మనం అక్కడ సిపిఐ కానీ, సిపిఎం కానీ, కాంగ్రెస్ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ ఎన్ని పార్టీలు ఉన్నాయో మనం ఒక సమిష్టిగా కనుక కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాగలిగితే చట్టంతో పాటు బయట ఉన్నటువంటి అంశాలు కూడా తెచ్చుకోగలుగుతాం. మీరు ఆ పాజిటివ్ ధోరణిలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్ష పార్టీలు శత్రువులుగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఆ శత్రువులుగా చూడేటటువంటి విధానాన్ని మానేస్తాం. చూడాల్సినటువంటి అవసరం మేము అట్లా చూడట్లేదు. రైట్. భక్త రామదాసు ప్రాజెక్టు రికార్డు స్థాయిలో పూర్తి చేసి ఈరోజు సీఎం కేసీఆర్ దాన్ని ప్రారంభించబోతున్నారు. 2016 ఫిబ్రవరి 17న దానికి శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు దాదాపు 6 నెలల్లోనే, అంటే 11 నెలల సమయం తీసుకున్నప్పుడు కూడా నిర్మాణ పనులు 6 నెలల్లో పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది? ఒక ప్రాజెక్టుని అనుకొని రికార్డు స్థాయిలో దేశ చరిత్రలోనే మొదటిసారిగా అంత తక్కువ సమయంలో దాన్ని ఫినిష్ చేసి తీసుకురావడం. రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాలని. అది చిన్న ప్రాజెక్టే అయినప్పటికీ నిర్దేశిత కాలంలో దాన్ని పూర్తి చేసి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి దాన్ని మనం అభినందించాలి. దాదాపు 66,000 ఎకరాలకు ఇస్తాం. అది అంతా కూడా నాగార్జున సాగర్ ఆయకట్టు కిందకు వచ్చేటువంటి భూములు కూడా ఉన్నాయి. అది టేల్యాండ్ కింద ఉండి సరిగా నీళ్లు అందకపోవడం, ఇవన్నీ కూడా ఇబ్బందులు గతంలో ఉన్నాయి. ఇవాళ గోదావరి నీళ్లు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని స్థిరీకరించడానికే ఎక్కువగా ఉపయోగపడుతుంది. మరిన్ని చొరవలు కూడా ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉందనేది మనం గమనించాలి. పోయిన సంవత్సరం బడ్జెట్లో 25,000 కోట్ల రూపాయలు దగ్గర కేటాయింపు జరిగింది నీటిపారుదల ప్రాజెక్టులకి. అందరం కూడా సరే దీని మీద ఎక్కువ దృష్టి ఉంది, సహజంగానే ఎక్కువ ఫలితాలు వస్తాయని ఆశించడం జరిగింది. కారణాలు ఏమైనా ఒకే సంవత్సరం అంత పెట్టడమే దురాశ, దాన్ని ఖర్చు పెట్టలేరు అని తెలుసు కానీ పెట్టారు. ఇప్పుడు తీరా ఖర్చుకు సంబంధించి చూస్తే రేపు బడ్జెట్ వస్తుంది అనుకోండి, మళ్ళీ అంత పెట్టలేకపోయారు. అది ఒక విధంగా నిరాశపరుస్తున్నప్పటికీ విమర్శ ఆ వైపున చేస్తున్నా ఇలాంటి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయడం మంచిదే. దీనికి తోడు నేననేది ఏంటంటే ఎక్కువగా ప్రయోజనాలు ఇంకా రావాలంటే కూడా దుమ్మగూడెం టేల్ పాండ్ లేదా దుమ్మగూడెం నాగార్జున సాగర్ దాన్ని గనా టేకప్ చేయగలిగితే, దాన్ని ఇప్పుడు అటకెక్కిచ్చేస్తారు, దాన్ని తిరస్కరించినట్టుగా భావించాలి. దాన్ని తీసుకొస్తే ఇవాళ కృష్ణానది పైన నీటిపైన తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది, మనం గమనిస్తున్నాం. వివరాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కృష్ణానది నీళ్లపైన ఉన్నటువంటి ఒత్తిడి వల్ల దక్షిణ తెలంగాణలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది మహబూబ్ నగర్ కావచ్చు, నల్లగొండ ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నీ కూడా రంగారెడ్డి వరకు కూడా. దక్షిణ తెలంగాణకు మరింత నీరు ప్రయోజనం రావాలంటే కృష్ణానది పైన ఒత్తిడి తగ్గాలి. కృష్ణానది పైన ఒత్తిడి తగ్గాలంటే గోదావరి నీటిని కొద్దిగా ఎక్కువగా వాడుకోవాలంటే దుమ్మగూడెం సాగర్ టేల్పాండు ప్రాజెక్టును టేకప్ చేయాలి. దాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి తెలంగాణ ప్రభుత్వానికి నేను కోరుతున్నాను. రైట్. మందా జగన్నాథం గారు ఒక రికార్డు స్థాయిలో పూర్తి చేశారు, దీన్ని ఒక మోడల్గా చూపించుకోవచ్చు. చిత్తశుద్ధి ఉంటే ఈ రకంగా పూర్తి చేయొచ్చు అనేది ఈరోజు భక్త రామదాసు ప్రాజెక్టును చూసి చెప్పొచ్చు. ఇదే కమిట్మెంట్, ఇదే స్పీడ్తో మిగతా ప్రాజెక్టులు కూడా పూర్తవుతాయని మనం అనుకోవచ్చు.
మా కాన్సెప్టే ఇది, మా యొక్క డిటర్మినేషన్ ఇది. తెలంగాణ ఉద్యమంలో ఉన్న మూడిట్లో అత్యంత ప్రాధాన్యమైనది నీళ్లు, నిధులు, విధులు అని చెప్పేసి పెట్టిన దాంట్లో టాప్ ప్రయారిటీ ఇచ్చాం కాబట్టి నిధులు కూడా ఎక్కువ అలొకేట్ చేయడం జరిగింది. సరే ఎట్లుంటుంది అంటే ఒక ఊహ ప్రకారం అనేదంటే ఇన్ని డబ్బులు ఖర్చు చేయగలుగుతాము అని చెప్పి అలొకేట్ చేసుకున్నప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదా ఫండ్స్ సఫిషియెంట్గా పెడితేనంటే లేదా పనులు చేయడానికి విఘాతం ఉండదు. కానీ ఇటువంటి ప్రాజెక్టులు టేకప్ చేసేటప్పుడు రాజకీయ కోణం నుంచి కొన్ని అడ్డంకులు వస్తాయి, ప్రజల నుంచి కొన్ని ఉదాహరణకు ల్యాండ్ అక్విజిషన్ ఉందండి. నిజంగా చూస్తేనంటే ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంపూర్ణమైన హక్కు ఉంది ప్రజాయుత ప్రోగ్రాముల గురించి లేదా ల్యాండ్ని వాళ్ళ మీతో మాట్లాడి తీసుకోకుండా గుంజుకోవడానికి కూడా హక్కు ఉంది. కానీ ఏ ప్రభుత్వం అట్లా చేయదు. ఎప్పుడైనా కానీ ప్రజలను మెప్పించి ప్రజలతో వాళ్ళని నచ్చజెప్పి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి అడ్డంకులు కొన్ని వచ్చాయి. అటువంటిప్పుడు లేదా నీకు ప్రాజెక్టు ముందుకు పోవడానికి కొన్ని అడ్డంకులు ఉన్నప్పుడు డబ్బు ఖర్చు కావడం ఎట్లా అవుతుందని దాన్ని తీసుకెళ్ళి అక్కడ వేసేయలేం కదా డబ్బు. ఇప్పుడు మేము ఇంత ఖర్చు పెట్టాలనుకున్నాం, దట్ షోస్ అవర్ సిన్సియారిటీ. 25,000 కోట్ల రూపాయలు మేము సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు పెట్టాలని చెప్పేసి అనుకున్నాం. ఈ చిన్న చిన్న అడ్డంకుల మీద కొన్ని పనులు కాదు. ఇప్పుడు భక్త రామదాస్ చేసాము, ఇప్పుడు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అండి, అది దానికి ఫౌండేషన్ వేసినప్పుడు మేమంతా ఉన్నాము. అటువంటి దాన్ని నత్తనాన్ని ఇప్పుడు ఏం చేసాం, 2 మోటార్లు చేసాం. ఆల్మోస్ట్ 1,65,000 ఎకరాలకి ఇప్పుడు నీళ్ళు ఇచ్చాము. నెట్టెంపాడు ద్వారా మొత్తం అన్ని ట్యాంక్స్ అన్ని ఇదైపోయినాయి. ఏమి ఇప్పుడు పిల్ల కాలువలు తీస్తూ ఉన్నారు, ఆయకట్టుగా నీళ్ళు వస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఇది బీమా. సో ఈ ప్రాజెక్ట్ దక్షిణ తెలంగాణ ఇందాక అన్నారు ఎవరు మన దక్షిణ అంటే దక్షిణ తెలంగాణకు అంత ఈనాడు నడిగడ్డ 2 తుంగభద్ర తర్వాత కృష్ణానది మధ్యలో నడిగడ్డ ఉంది. అక్కడ జూరాల ద్వారా 1,00,000 ఎకరాలు, నెట్టంపాటి దగ్గర ద్వారా 2,00,000 ఎకరాలు, ఇవన్నీ కలిపితే మొత్తము పాత మహబూబ్నగర్లో దాదాపు లేదా ఒక 18-20 లక్షల ఎకరాలు దీనికి వచ్చే పరిస్థితి. అయితే ఎక్కడెక్కడ ఇప్పుడు కృష్ణానది మీద ఒత్తిడి బాగానే ఉంది. కాకపోతే మా షేరు మాకిచ్చిన 192 టీఎంసీల దీంట్లో ఇప్పుడు ఏం చేసాం మేము 120 వరద ప్రాంతంలో ఉన్నప్పుడు వరద వచ్చినప్పుడు తీసుకోవడానికి ప్లాన్ చేసాం దాన్ని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. దాని ద్వారా దాదాపు 12 లక్షల ఎకరాలు 3 జిల్లాల్లో మహబూబ్ నగర్ అంటే ఇప్పుడు కొత్త జిల్లాలు వచ్చాయనుకో, మహబూబ్ నగర్ వచ్చింది, శంషాబాద్ వచ్చింది, తర్వాత నాగర్ కర్నూలు వచ్చి కొత్త జిల్లాలుగా వచ్చాయి. పాత మహబూబ్ నగర్ జిల్లా మన అది రంగారెడ్డి తర్వాత నల్గొండ జిల్లాలు ఇవ్వడానికి ఈ విధంగా చూపించారు. నిజంగా ఇదే చిత్తశుద్ధితో మిగతా ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తే నిజంగా డెఫినెట్ గా మేము చెప్తున్నాం కదా, ఇది కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ చూసి దానికి ఈ అంశం పైన మాట్లాడించలేకపోతున్నాను, మనకు సమయం మించిపోయింది. థ్యాంక్ యూ అండి. మందా జగన్నాథం గారు ఒకటి కన్క్లూడ్ చేయండి. ఒకటే మాట, ఒక్క నిమిషం కంటే ఎక్కువ తీసుకున్నాం. ఒకటి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్న రోల్ మోడల్ చూపిస్తుంది అన్నట్టు. 600 ఇల్లు కడుతుంది, ఇండ్లన్నీ ఇట్లే ఉంటాయని నమ్మిస్తుంది. మొత్తం కృష్ణా గోదావరి నదుల మీద, గోదావరి నది మీద ఉన్నటువంటి రాజీవ్ సాగర్ పరిస్థితి ఏందో తెలియదు, ఇందిరా సాగర్ పరిస్థితి ఏందో తెలియదు. 40-50% రోల్ మోడల్ ప్రాజెక్ట్ మొత్తం ప్రాజెక్ట్ రోల్ మోడల్ అంటే ఒకటి చేసి రోల్ మోడల్ అంట. ఇప్పుడు ఇన్ని ప్రాజెక్ట్ కల్వకుర్తి 80% మీకు తెలుసు కదా, నిమ్మగడ్డ సీతారత్న కుమార్ గారు, గౌతమ్ రెడ్డి గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి.